నల్గొండ టౌన్ క్లాక్ టవర్ సెంటర్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి కార్యాలయంలో బ్లూ బ్లాక్ గ్రీన్ చార్ట్ కావాత్ కారాపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడిమర్తి రవి హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత, బహుజన, మైనారిటీ, గిరిజనులు అందరూ ఏకమై ఈ కావాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి కార్యాలయంలో బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్ కావాత్ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దళిత, బహుజన, మైనారిటీ, గిరిజనులందరూ ఏకమై ఈ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కవాతు ఎల్బీ స్టేడియం బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్దకు ఈ కవాతు ఉంటుందని తెలిపారు. ప్రధానమైన అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్లు కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచి అందులో మాదిగలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు అమలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు కురుపాటి సుదర్శన్, మాతంగి అమర్, కత్తల వంశీ, మాదిగ జేసీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా మహేష్, కట్టెల శివ, మాదిగ విద్యార్థి యూనివర్సిటీ నాయకులు జోగు గణేష్, దేవరకొండ నరేష్, చందు నాయక్, సతీష్, కత్తుల జయనందన్, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 14వ తారీఖున మహనీయుల జయంతి సందర్భంగా హైదరాబాదులో బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతు సభ ఉన్నది. ఈ సభకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దళిత, బహుజన, గిరిజన, ముస్లిం సంఘాలన్నీ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నా. దాన్ని ఉద్దేశించి ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అయితే ఈ ర్యాలీ కవాతు ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, ఎస్సీలకు 20% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, ముస్లింలకు, గిరిజనులకు 12% రిజర్వేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి మార్వాడీల దోపిడీని అరికట్టే విధంగా ఈ 3 డిమాండ్ల పైన ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు బాబు జగ్జీరావు స్టాచ్యూ నుంచి 125 అడుగుల విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ సాగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఏడాది కొనసాగించినట్టుగానే మరి దళిత, భోజనాలు, గిరిజనులు, ముస్లింలు అందరూ కూడా సాయంత్రం 5 గంటలకు మరి ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి బాబు జగ్జీరావు స్టాచ్యూ వద్దకు అందరూ హాజరుగా కోరుతా ఉన్నా. నల్గొండ జిల్లా ఉన్నటువంటి సంఘాలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఉదయం 10-11 గంటలకు లంచ్ లోపల ఇక్కడ మీరు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని మరి లంచ్ తర్వాత హైదరాబాద్కు బయలుదేరాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి మన ర్యాలీని జయప్రదం చేయండి. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీలు ఐక్యం చేసేలో భాగంగా ఈ ర్యాలీని ప్రధానంగా మనం జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.